Good evening, Mr. Place. Just put everything in the oven, Carlo. హలో గాయస్, నా పేరు సాయి రితేష్ అండ్ ఈ వీడియోలో మీకు ఓటర్ ఐడి రిఫరెన్స్ నెంబర్ ద్వారా మీ ఓటర్ ఐడి జనరేట్ అయిందా లేదా, స్టేటస్ అందరూ వచ్చింది ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి మీకు చెప్తాను. లాస్ట్ వీడియోలో మీరు ఓటర్ ఐడి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పాను, మీరు చూడకపోతే ఒకసారి చూసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత స్టేటస్ ఎంతవరకు వచ్చింది చెక్ చేసుకోవడం ఎలా అని చెప్పి వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో సేమ్ ఆ వీడియోలో చెప్పినట్టుగా ఎన్విఎస్పి ఎంటర్ చేయాలి. సేమ్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఆ కొత్త వెబ్సైట్లోకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. కింద ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మీ స్టేట్ అలాగే పక్కన రెఫరెన్స్ ఐడి అని జనరేట్ అవుతుందని చెప్పాను కదా, ఆ రెఫరెన్స్ ఐడి అక్కడ ఎంటర్ చేసి మీరు ట్రాక్ స్టేటస్ అని కొడితే మీకు చూపిస్తుంది. సో నేను మీకు ఇప్పుడు సింపుల్ డెమో ఇచ్చి చూపిస్తాను. నేను రీసెంట్గా ఓటర్ ఐడి ఒకటి కొత్తగా అప్లై చేశాను కాబట్టి నా దగ్గర రెఫరెన్స్ ఐడి అంటే ఉంది. సో అది ఎంటర్ చేసి మీకు చిన్న డెమో ఇస్తే ఎలా ఉంటుందని. సో ఇలా ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్ కాంబినేషన్లో మీకు ఒక రెఫరెన్స్ ఐడి అంటూ జనరేట్ అవుతుంది. సో అది ఎంటర్ చేసి ట్రాక్ కొడితే మీకు ఇలా చూపిస్తుంది అనమాట. సబ్మిట్ చేసిన తర్వాత బిఏలో అపాయింటెడ్, ఫెయిల్డ్, వెరిఫైడ్, యాక్సెప్ట్, రిజెక్టెడ్ ఇలా చూపిస్తుంది. సో మీరు ఆ స్టేటస్ని ఇలా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇంత ఇబ్బంది అవసరం లేదనుకుంటే మీరు ఆ వెబ్సైట్ నుంచి కొత్త వెబ్సైట్ కిందక రీజనరేట్ అయ్యారు కదా, సో ఈ వెబ్సైట్లో మీరు కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అని చెప్పి కనిపిస్తుంది. ఇది మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది, గవర్నమెంట్ అఫీషియల్ యాప్. దీనిలోకి వెళ్ళి కూడా మీరు సింపుల్గా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు గూగుల్లో ఈ సైట్లను ఓపెన్ చేసే బదులు. సో అది విషయం. మీకు ఎంత కొంత వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటే లైక్ చేయండి వీడియోని, అండ్ వీలైనంత మందికి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.